హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగిందనమాట. మనకి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 20 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించి మనకి ఒక పే మంత్లీ మనకి ఈ యొక్క జనరల్ డ్యూటీ అటెండెంట్కి జాబ్ వచ్చినట్లయితే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనకి శాలరీస్ వచ్చేసి 15,000 మంత్లీ పే చేయడం జరుగుతుందన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అయితే మనకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 18,500 అయితే పే చేయడం జరుగుతుంది. బార్బర్కి సంబంధించి మనకి 2 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 20,000 అయితే మంత్లీ పే చేయడం జరుగుతుంది. దోబీకి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 20,000 అయితే మనకి మంత్లీ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక 18,500 అయితే పే చేయడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 15,000 అయితే పే చేయడం జరుగుతుంది. 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఊటీ అసిస్టెంట్కి సంబంధించి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 15,000 అయితే మనకి మంత్లీ పే చేయడం జరుగుతుందన్నమాట. ఇక పోస్టులకి మనకి టోటల్ వచ్చేసి 68 అయితే మనకి ఒక అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఎనీ డిగ్రీ, ఏ విభాగంలో డిగ్రీ చేసినా, పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఎనీ డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే దోబీ బార్బర్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఓటీ అసిస్టెంట్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయ్యాలి. 10th పాటు మనకి ఏపీపీఎంబీకి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని ఇచ్చారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందని. ఈ యొక్క పోస్టులకి మనకి అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓసీ వాళ్ళకైతే 250 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 200 అయితే పే చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అకౌంట్ నెంబర్కి సంబంధించి డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క దాంతో అయితే మనకి ఇక మనము ఈ యొక్క అడ్రస్ మీద అయితే మనం పే చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో. ఈ యొక్క పే చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ కానీ అలాగే మనకి ఒక పే చేసిన అమౌంట్ స్లిప్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మనమైతే తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో కానీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఓకేనా. మనకి యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎక్కడికి తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇలా మనం అమౌంట్ పే చేసి ఉంటాం కదండి, అది మనం ఏ ఒక అడ్రస్కి వెళ్ళాలి అంటే ఇక్కడైతే ఇచ్చారు చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్ అని అయితే ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మనము ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్
పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి అయితే మనము అప్లికేషన్ ఫామ్ని అయితే మనం అక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఒక లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడులోపు అంటే మనకి 31/2024 అని అయితే ఇచ్చారు. ఆ లోపలైతే మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 68 అయితే అవుట్సోర్సింగ్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్రస్ కూడా మరీ ఇక్కడ ఇచ్చారు, అది చూసుకోండి. ఒక ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము 31/2024 లోపల 5 PM లోపల అయితే మనము అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మనకి. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వదిలారంటే మనకి 25 జనవరి అయితే వదిలారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 వరకు అయితే ఉందన్నమాట. 30 జనవరి 1 వరకు అయితే ఉంది. కాబట్టి ఆ లోపలైతే మనకి షార్ట్ లిస్ట్ ఎప్పుడు వదులుతారు, మిగతా డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని ఇచ్చారు. మనకు చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఒక సెలక్షన్ ప్రాసెస్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా 75% వెయిటేజ్ తీసి మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట, వెంటనే చూసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.